ఈ రోజు మా ఇంట్లో పోచమ్మని మొక్కుతున్నాము. పొద్దున్నే అందరం రెడీ అయ్యి మా ఇంటి దగ్గర ఉన్న కట్ట పోచమ్మ తల్లి దేవస్థానానికి అయితే వెళ్తున్నాము. ఈసారి పోచమ్మను మేము మేకతో మొక్కుతున్నాము. మా మంచిర్యాల్లో ఎలాంటి శుభకార్యం జరగాలన్నా ఫస్ట్ పోచమ్మకు మొక్కిన తర్వాతనే మిగతా కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేస్తాము. సో అందుకే ఫ్యామిలీ అంతా కలిసి కట్ట పోచమ్మ దేవస్థానానికి అయితే వెళ్తున్నాము. మా ఇంటి దగ్గరలోనే ఈ పోచమ్మ దేవస్థానం అయితే ఉంటది. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళగానే టెంపుల్ అయితే వస్తది. మా ఫ్యామిలీ అంతా టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయారు. కట్ట పోచమ్మ తల్లి దేవాలయం మా హమాలివాడ ఎంట్రన్స్ లోనే ఈ టెంపుల్ అయితే ఉంటది. ఫ్యామిలీ అందరం కలిసి అమ్మవారి దగ్గరికి వెళ్లి మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. ఆ తరువాత తీసుకొచ్చిన మేకను అమ్మవారి ముందుంచి అందరం దండం పెట్టుకున్నాము. మన ఆచారం ప్రకారం మేక జడితివ్వాలి. అలా మా నిహాన్ దగ్గరికి రాగానే మేక జడితైతే ఇచ్చేసింది. వంట చేసే వరకు లేట్ అవుతుందని మా పిన్ని అత్తమ్మ అందరికి ఉప్మా అయితే బ్రేక్ఫాస్ట్ కోసం చేశారు. ఫ్యామిలీ అంతా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేశాము. ఫస్ట్ మేము చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేశాము. మటన్ కట్టింగ్ అయ్యే లోపు ఈ చికెన్ కర్రీ అవుతుంది కదా అని ఫస్ట్ అయితే చికెన్ వండుతున్నాము. మా తమ్ముడు మా అన్నయ్య వండుతున్నట్టు పోటీ పడి మరి వీడియోల కోసం పోజులు అయితే ఇచ్చారు. ఈ గ్యాప్ లో నేను మా మల్లన్న చాయ్ తాగుదామని బస్ స్టాండ్ కి అయితే వచ్చాము. మా మల్లన్న చెప్పాడు బస్ స్టాండ్ లో చాయ్ ఎక్సలెంట్ ఉంటదని. సో ఖచ్చితంగా ట్రై చేద్దామని బస్ స్టాండ్ కి అయితే వచ్చాము. నిజంగానే బస్ స్టాండ్ లో చాయ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇగో ఫస్ట్ మొత్తం అయిన తర్వాత అవసరమైంది తీసేద్దాం వాళ్ళకి. ఇంకా లాస్ట్ కి మటన్ కర్రీ అయితే వండడం స్టార్ట్ చేసాము. ఇంకా ఈ కర్రీ చేసేసామంటే అన్ని వంటలు కంప్లీట్ అయినట్టే. సో ఫైనల్లీ బగారా రైస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ అయితే కుకింగ్ కంప్లీట్ అయిపోయింది. అందరం ఒక దగ్గర కూర్చొని మంచిగా వడ్డించుకున్నాము. ఒకటే వచ్చు, మీరు అడగకండి మళ్ళీ.